పెద్దలు, తెలంగాణ పిసిసి కార్పొరేటర్లకు, ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ప్రభుత్వం తరఫు నుండి మధ్యతరగతి వాళ్ళు సహకారం అందడం అనేది చాలా సంతోషదాయక విషయము. దానికి ప్రభుత్వం ఏదైతే మీరు ఈరోజు చేతికి రాగానే ముందు అప్పు తీర్చుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా భవిష్యత్తులో మా రైతు గారికి, షెడ్యూల్ గారికి రాగానే వాళ్ళకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆడియో గారి దగ్గరికి ఎన్వైరన్మెంట్ నుంచి రోజు వెళ్తూ ఉన్నారు. నావేం చేస్తున్నారు, తొందరగా అందించినట్టు మనం ప్రయత్నం చేయాలని నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా షెడ్యూల్ గారు గత 6 నెలల క్రితం మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రమాణ స్వీకరణ అందరికీ స్పీకర్గా ఉన్నాం. ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి, ఆ తర్వాత కొన్ని ప్రభుత్వాలు వాటిని అమౌంట్ తెచ్చుకుంటా పోతూ ఈరోజు 1,11,000 తులం బంగారం కాకుండా కానీ ఏదో పెంచాలంటే మీరు హామీ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం నుండి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి 1,00,000కు తోడు ఏదన్నా కానీ మన ముద్ర కూడా ఉండాలి, రేవంత్ రెడ్డి గారి ముద్ర కూడా ఉండాలి. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1,00,000 ఏదో కొంచెం పెంచారు, లేకుంటే ఏదో ఒకటి ఇచ్చినట్టు ఉంటే ప్రజలు సంతోషపడతారు. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజాధనము, వాళ్ళు ఇచ్చిన ధనమే మనం వాళ్ళకి ఇస్తూ ఉన్నాము, మనం ఏం లేట్ చేయడంతో. కనుక తప్పకుండా ఈరోజు లబ్ధి పొందుతున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఏదైనా అప్పులు ఉంటే అప్పులు తీర్చుకోండి. మన్మరాలకు డిపాజిట్ చేయడంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ మరియు పిసిసి ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిందిగా గౌరవ ప్రభుత్వ మోహన్ రెడ్డి గారు, నూలా చైర్మన్ వేణు గారు, మినరల్ డెవలప్మెంట్ ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తారిక రంగాన్ గారు, లైబ్రరీ చైర్మన్ రాజరెడ్డి గారు, సంవత్సరాల ముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. బీద ప్రజలకి రావాల్సిన సంక్షేమంలో ఎక్కడ కూడా తగ్గకుండా షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇవాళ మేము ఇవ్వబోతున్న రేషన్ కార్డు కావచ్చు, మీకు అందుతున్న సన్న బియ్యాలు కావచ్చు, మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్న బస్ సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత క్లిష్ట పరిస్థితులు ఇస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే పోయిన ప్రభుత్వంలో అధికారులు, పాలకులు ఈ రాష్ట్రాన్ని ఒక శుద్ధిలేని సంసారంగా నడిపి ఒక దిశ లేకుండా దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పులో మన నుంచి పలాయనం చిత్తగించారు. ఆ అప్పు వల్ల ఏం జరుగుతుందంటే ప్రతి నెల ప్రభుత్వానికి 6,500,000 కోట్లు వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతున్నారు. దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. గౌరవ శాస్త్రం చెప్పినారు, కులం బంగారం ఇస్తే బాగుంటుందని. ఇవ్వాలనే తపన ఉంది, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరిక ఉంది. కానీ మాకన్నా బాగా మీకు తెలుసు ఎంత అప్పులో ఉన్నా మనం ఇవ్వాలని. కేసీఆర్ గారు పెట్టిన అప్పు 6,5 లక్షల కోట్లు, అంతకుముందు 65 ఏళ్లలో కాంగ్రెస్ టీడీపీలో వచ్చిన 65,000 కోట్లు, దాదాపు 7 లక్షల కోట్లకి ఇలా అప్పు కడుతున్నాం. అయినప్పటికీ మహిళా సోదరులారా, ఇది మహిళల ప్రభుత్వం. మీకు తెలుసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మీ అందరికీ ఉచితంగా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చారు. మహిళా క్యాంటీన్లు ఇస్తూ ఉన్నాం, లోన్లు ఇస్తూ ఉన్నాం. మీరు నిత్యావసరంగా వాడుకునే చక్కెర కార్డులు 10 ఏళ్ళుగా ఒక్క కార్డు వచ్చిందమ్మా, ఎవరికైనా ఒక కార్డు వస్తే చేతెత్తండి. ఎవ్వరు కూడా ఒక కార్డు రాలే. మీకోసం, మీ అందరి సౌలభ్యం కోసం, ఇది ప్రజల పాలన, మీకు లాభం చేకూర్చే విధంగా ఉండాలనేది ఈ పాలన అందిస్తూ ఉన్నా. దాంట్లో భాగంగానే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ అని నానా కొత్త డబుల్ బెడ్రూమ్. మేము అధికారులు రాగానే జాగా ఉన్నవాడికి డబ్బులు ఇస్తూ ఉన్నాం, లేని వాడికి ఇందిరమ్మ ఇళ్ళ పేరు డబుల్ బెడ్రూమ్ ఇస్తూ ఉన్నాం. ఇంకా ముందు కూడా
చేయాల్సిన కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. రైతు ధ్యేయాన్ని ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాం. రైతు బంధు పడతా ఉన్నాం. నాకు కూడా పడ్డది. గత 5-6 రోజులుగా దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి రైతు ఖాతాలో పడతా ఉన్నాయి. ఏది కూడా నేను చెప్పిన మాట పూర్తిగా తప్పకుండా తీసుకెళ్ళాలని ప్రయత్నంలో ఉన్నాం. మీకు తెలుసు, ఒక సంసారం నడవాలంటే అప్పు భారం ఉంటే సంసారం ముందుకు పోదు. పెళ్ళిళ్ళు లేదా బిల్లులు కట్టలేము. అలాంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అప్పు చేసిన నాయకుడు ఫామ్ హౌస్కి పరిమితమే. ఆ అప్పు తీర్చే బాధ్యత మనం మోస్తూ ఉన్నాం. అందుకే కొద్ది ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మహిళల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ రాజీ పడదు. మీకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కొంత ఆలస్యమైంది. నేనైతే చెప్పాను, నేను ఉత్తర రాకుండా చేయమని సెక్రటరీ గారు చెప్పాను, ఆర్డీఓ కూడా చెప్పాను, ఎమ్మెల్యే గారు చేయించండి అని. అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో పార్టీలు లేవు. మాకు పార్టీలు ఎప్పుడు ఉంటాయమ్మా? ఎన్నికల వరకే పార్టీలు. ఎన్నికల తర్వాత సూర్యనారాయణ గుప్తా అయినా, నేనైనా, షబీర్ అలీ అయినా మీకోసం పనిచేయాలి. మీరు ఓట్లేసి గెలిపించారు, పార్టీలు ఏదైనా గెలిపించారు కాబట్టి మీకోసం పనిచేయాలి. ఇందాక కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి విషయంలో జిల్లా అభివృద్ధి కావాలనేది ఒక్కడే ఆకాంక్ష మాకు. నిజామాబాద్ జిల్లాకు ఒక పరిశ్రమ వస్తే సూర్యనారాయణకి కూడా పేరు వస్తుందనే కించితమైన ఆలోచన మేము చేయము. చాలాసార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, వెళ్తాం కూడా. పార్టీలు అనేది ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత మనమంతా ప్రజల మనుషులం, ప్రజల కోసం పని చేయాలి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పొచ్చాం, నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు సస్యశ్యామలటువంటి ధనాగార జిల్లా. ఇప్పుడు కరీంనగర్తో పోల్చుకున్నా, వరంగల్తో పోల్చుకున్నా మనం వెనుకబడి ఉన్నాం. ముందుకు పోవాలి. కలెక్టర్ది పూర్తి బాధ్యత. మీరు చెప్పండి, మాకు ఎక్కడెక్కడ ఏ పరిశ్రమ అవసరం ఉంది, ఏ పరిశ్రమ తీసుకురాగలుగుతాం, దానికి మేమేం చేయాలో చెప్పాల్సిందే చెప్పొచ్చాం. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు పారిశ్రామికంగా పేరున్న జిల్లా. ఆ పూర్వవైభవం రావాలి. రావడం కోసం నేను కానీ, షబీర్ అలీ గారు కానీ, మా సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు కానీ, భూపతి రెడ్డి గారు కానీ, ఇక్కడ పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారు పోతాం. మనకు రావాల్సిన పరిశ్రమలు కానీ, అగ్రికల్చర్ పరంగా ఉన్నటువంటి సదుపాయాలు కానీ, విద్యాపరంగా రావాల్సిన కాలేజీలు కానీ, స్పోర్ట్స్ పరంగా రావాల్సిన సదుపాయాలు కానీ తీసుకొచ్చిన ముందుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తే తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తన వంతు ప్రయత్నంగా ఇంత ఆర్థిక నిర్బంధం కష్టం ఉన్న ప్రయత్నం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తా ఉన్నాం. 200 కోట్లు పెట్టి ఒక్కొక్క నియోజకవర్గం ఒక స్కూల్ ఇస్తా ఉన్నాం. ఇలా చెప్పుతూ పోతే చాలా రకాలైనటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నటువంటి తరుణంలో నిజామాబాద్ జిల్లా వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, విద్యా పరంగా తెలంగాణలో ఒక మేలు జిల్లాగా మార్చినందుకు మా ప్రయత్నం ఉంటుంది. మనమందరం కలిసికట్టుగా పనిచేద్దాము, పార్టీలకు అతీతంగా పనిచేద్దాం, మనకు రావాల్సినటువంటి ప్రాజెక్టు తీసుకొచ్చుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కలిసి కమ్యూనిస్టులో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ముందుందాము, అందరం కలిసికట్టుగా పనిచేద్దామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్నటువంటి సోదరులందరూ కూడా ధన్యవాదములు, శుభాకాంక్షలు. మునుముందు మీకు ఇంకా కార్యక్రమం వస్తాయమ్మా. సంక్షేమ విషయంలో ఎంత ఇబ్బందులైనా ఎనికి పోము, కొంత సమయం పట్టొచ్చు, కానీ కార్యక్రమాలు మాత్రం ధర విడిచేది లేదు. देर है लेकिन अंधेर नहीं है. महिलाओं के बारे में जो भी वेलफेयर आपको मिलना है वो मिलेगा. उसके लिए हम प्रतिबंधित है. रेवंत रेड्डी सरकार आपके लिए काम कर रही है, महिलाओं के लिए काम कर रही है. ये काम जारी रहेगा. निजामाबाद को इंडस्ट्रियली, एग्रीकल्चरली, एजुकेशनली सब में डेवलपमेंट करके आपके सामने हम शाबाशी लेंगे. धन्यवाद. धन्यवाद. శ్రీ మహమ్మద్ అలీ షబీర్ అలీ గారు, ప్రభుత్వ సలహాదారు మాట్లాడాల్సిన కోరుచు. మన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అలాంటి బీదవాళ్లకు సంబంధించిన మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ
మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రోగ్రాం కాబట్టి కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది సీనియర్స్, ఎక్స్ మున్సిపల్ కార్పొరేటర్స్ మరియు ప్రెస్ మిత్రులారా, మహేష్ గౌడ్ గారు తెలుగులో చెప్పినారు కాబట్టి 575 సుమారు వాళ్ళు కూడా మైనార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా मैं आप इजाज़त दे तो उर्दू में बात करूँ। आप सब जानते हैं कि आज लगभग निज़ामाबाद में 572 బెనిఫిషియర్స్కు ఇవ్వబోతున్నాం. దాంట్లో కళ్యాణ లక్ష్మికు 130, అలాగే షాదీ ముబారక్కు 412 మందికి ఈరోజు మనం టోటల్ 572 మంది బెనిఫిషియర్స్కు ఇవాళ చెక్లు అందజేస్తున్నాం. మా సూర్యనారాయణ గారు అన్న మీరు అన్ని చేసేది సభ్యురాలు గారు అప్పుడు చెప్పినారు, ఇది రాజశేఖర్ గారి పీరియడ్లో ప్రారంభం చేస్తే కరెక్ట్ అన్న, మీకు జ్ఞాపకం చాలా బాగున్నది. ఇదే స్టేజ్ మీద ఇక్కడే చెప్పిన ఈ स्कीम को शुरुआत कैसे हुई, मैं घर पे था, सीएम साहब मेरे को फोन करके बोले चंद्र जी कहाँ है, तो गौरी आओ. टीटीडी తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం పెట్టుకున్నారు. వాళ్ళు బంగారం ఇస్తున్నారు. మీరు మైనారిటీలో मुस्लिम में तुम लोग भी क्यों नहीं शुरू करते, आप लोग भी वक्फ बोर्ड की तरफ से शुरू करो. तो मैं बोला ना सीएम गारू वक्फ बोर्ड में कहाँ है ये पैसे, नाम बहुत बड़ा बोर्ड है मगर पैसे नहीं है उसके अंदर, तो कैसे आप दिए तो मैं कराता हूँ, कितने देना. मैं बोला 10 नहीं, पहले 5 करोड़ से शुरू करो. 5 कोटी रुपये अपूर्ण मुख्यमंत्री राजशेखर साहब देने से ये स्कीम लक्ष्मी कल्याण को वो तिरुपति देवस्थान वाले शुरू करें, वक्फ बोर्ड की तरफ से हम शुरू करें. बाद में फिर किरण कुमार रेड्डी थोड़े दिन के बाद गवर्नमेंट मिलेगी उसको, लेकिन 25,000 से शुरू करने पर 50,000 से, फिर केसीआर साहब आके नाम बदले उसको 75,000 का 75 दे, तब 1 लाख करे. हमारी गवर्नमेंट बनी कि हम आने के बाद 1 लाख से हटकर 1 तोला सोना भी देंगे. तो हमारे एमएलए साहब बोले भाई सब पर एक क्यों नहीं दे रहे आप. अभी महेश गौड़ साहब ने आपको डिटेल्स बताया कि ये सरकार, तो हम जब तेलंगाना बनने के बाद उनको 10,000 करोड़ रुपया सब नगद सिलक दिए, मगर केसीआर साहब उधर तो हमारे को चिपा दिए, कुछ भी नहीं है चिपके में, खाली चिपा दिए. देखिए हुकूमत करो बोले चिपा दिए तो ये मगर ऊपर से बैंक वाले आकर से पैसे बना. तो महेश जी बोले सर 6,500 करोड़ रुपया महीना होते पहले बैंक को कर्जा मिलती दे रहे, तो डेवलपमेंट रुका भी मगर हम नहीं रुक रहे. जैसे कि गरीबों को घर के 200 यूनिट फ्री, हमारी बहनों के लिए बसों में जहाँ चाहे तेलंगाना के अंदर बसों में फिरो. उसके बाद अब नई स्कीम आई है बारीक चावल, 3 महीने का बारीक चावल सबका है. अंदर की मूड नेले नहीं सन्ना भी मच्छी तमा आए तो भात खाओ, नहीं आए साथ मत खाओ. आरा चावल वेरी गुड. 3 महीने का एकदम दिए ना तो कुछ डीलर खा जा रहा अपना चावल. हाँ नया डीलर का अपॉइंट करेंगे. आगे वाला ఎవరైనా అమౌంట్ తీసుకుంటే ఇమీడియట్లీ రిమూవ్ చేసేయండి, కొత్తలో కూర్చేయండి ఎవరైనా అమ్ముకుంటే. और आप लोगों से भी गुजारिश है कि डीलर में क्या करें, थोड़े बहुत पैसे देके दे दो बोले नहीं देना. गवर्नमेंट कितना पैसा लगा रही है, आपको रुपया है मगर वहाँ पे गवर्नमेंट वो चावल के लिए 35 रुपये का खर्चा आ रहा, 1 किलो को 35 रुपये खर्चा आ रहा, तो वो दे रहे फ्री में आपको, गवर्नमेंट बर्दाश्त करेंगे पूरा खर्चा. तो उसके लिए बारीक चावल हम भी वही खाए चावल, तो आप कोई गरीब अमीर का नहीं है, सब एक ही चावल खाना. ये इंदिरा गांधी जी का नारा था, गरीबी हटाओ हम सब एक है, गरीब अमीर का कोई फर्क नहीं इस देश के अंदर, ये इंदिरा जी बोली. उसी तरीके से आपको राशन कार्ड बोल रहे थे, नया राशन कार्ड आ रहा, मगर जब तक इंतजार करे बगैर राशन कार्डों में आपको जो नामा नहीं थे, जो आप लोग कमिटी में दिए थे, वो सब नामों को साथ उनका भी चावल मिला के दे देते, उनका भी चावल मिला के आ रहा ना आगे वाले కొత్త వాళ్ళకు తెలిసి వేరే ఊళ్ళలో వస్తున్నారని చూడ ఈడ కూడా వస్తుంది మరి వస్తలేదంటున్నారు.
कितना अब दे रही। अभी हम इसका जवाब हमारे पीसीसी प्रेसिडेंट साहब दिए हैं। थोड़ा सबक एक ही दम देने से बच्चा पैदा हो तो भागवत नहीं भागता, तो रेखा फिर हल्लू से चलता फिर भागता। अब हमारी सरकार में पैसों की कमी की होने से एक के बाद स्कीमें हम करते जा रहे हैं। अब केंद्र मात्र 5 लाख मगर हमारे मेरे साथ के 3,500 घरों का होता 3,500 इल्लू మన నిజామాబాద్లో శాంక్షన్ ఉంది. కానీ ఇయ్యాల వరకు 750 ముగిస్తున్నాం. అంటే ఇంకా దాదాపు 2,300-400 ఇల్లు ఇంకా నా దగ్గర ఉన్నాయి. అంటే గవర్నమెంట్ గారు దయచేసి అలాంటి వారు ముందుకు రెడీ. जिसका मकान नहीं है, खाली ज़मीन है, तो वहाँ का हमारे को दरख्वास्त दो, उनको नए घर मंजूर करते हो 5-5 लाख रुपये। अगर ज़मीन नहीं है सवालों के लिए कभी हम कलेक्टर साहब को बुला के बोले हैं कि आइडेंटिफाई करो, कॉलोनियाँ बनाएंगे एकदम 500-600 घरों का एक कर देंगे। जैसा कि एक कॉलोनी हमारे नज़र में आई वो है अभय हस्तम कॉलोनी। ऐसे जहाँ ज़मीना है धर्मपुरी कॉलोनी में सो इलीगल कब्जे निकाल के सही तरीके से सड़कें, मोरियाँ, करण, पीने का पानी, ये तमाम इंतजाम करते हुए घर बना के दिए तो कल के दिन ये शान से रह सकते भाई ये गवर्नमेंट में हमको भी घर मिला, हमको भी सर पे छत है। ये मैसेज వాళ్ళ అందరికీ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు రావడం, వాళ్ళకు గౌరవంగా బతకాల, సమాజంలో మాకు కూడా ఒక ఇల్లు ఉందిరా అన్నట్టు ఆ ఫీలింగ్ రావాలని మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది इंदिरा पॉलिसी इंदिरा हर आदमी को घर देना, गरीबों को बारी चावल देना ఈ కార్యక్రమాలు ఉన్నారు కాబట్టి ఈ చక్కని కార్యక్రమం అరేంజ్ చేసిన ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి ఈసారి లేట్ అయింది. నెక్స్ట్ టైం లేట్ కానివ్వకుండా కొన్ని జమ కాగానే మనము తొందరగానే ఫిక్స్ చేసి తక్షణమే పంచే కార్యక్రమం చేద్దామని తెలియజేస్తూ మరొకసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.